హాయ్ అండి అందరికీ. నేను నాగబంధం మూవీ అయితే నిన్న సండే రోజు వెళ్ళి చూశానమాట. ఏ గురించి ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇట్లాంటి మూవీ మీరు ఎప్పుడు చూసుంటారేమో అంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం చూసుంటాం ఇంత మంచి మూవీస్. ఈ మూవీ మాత్రం చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మన సనాతన ధర్మం గురించి, మన బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ల గురించి ఈ మూవీ ఉందన్నమాట. అసలు ఎందుకు దేవుళ్ళు కొలుస్తున్నాం అనేది కూడా మనకు ఒక రీజన్ మనకు కనపడుతుంది. ఖచ్చితంగా మీరు పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే అనిపిస్తుంది. మీరు గూస్ బంప్స్ అంటే ఎట్లా అనేది ఈ మూవీలో మీరు ఎక్స్పీరియన్స్ చేయకపోతే నేను చూడండి ఒకసారి. నా హీరో విరాట్ కర్ణ గారి మూవీ ఎన్ని మూవీస్ చేశారు నాకైతే అసలు తెలియదు. ఇదే నేను చూడడం. అసలు యాక్షన్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ కానీ ఇంకా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు మూవీలో. జగపతి బాబు గారు కానీ చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ గారు ఎలా తీశారంటే ఒక్క క్షణం ఇట్లా తిప్పి ఇట్లా చూడడానికి కూడా లేదనమాట. మనకి అంత బోర్ లేకుండా అసలు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తాము అంటే ఆ మూవీ అంత ఇంట్రెస్టింగ్ గా చూడొచ్చు. మీరు ఒకసారి వెళ్ళి మూవీ చూసి మీరే చెప్తారు నా కమెంట్స్ లో, అవునండి నిజంగా ఇంత మంచి మూవీ మేము మిస్ అయిపోయే వాళ్ళమేమో అని చెప్పేసి. ఇంకా ఎవరైనా చూడలేదు అనుకుంటే మూవీ ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అది కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. ఈ మూవీకి ఖచ్చితంగా పిల్లల్ని పెద్దవాళ్ళని తీసుకెళ్ళాలి. ఎందుకంటే అసలు గూస్ బంప్స్ ఖచ్చితంగా వచ్చినాయి నాకు. నేను ఇంతలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయిన మూవీ అనమాట. అందుకే మేము ముందు ఖచ్చితంగా చెప్పాలి. ఆ డైరెక్టర్ గారు తీసిన ఈ మూవీ చాలా బాగా అనిపించింది. అభిషేక్ గారు అనుకుంటాను డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. వీళ్ళందరికీ చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. మనకు కూడా ఇంత మంచి మూవీ ఇచ్చినది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి మనమైతే. ఇది పార్ట్ 2 కూడా రావచ్చు అనుకుంటున్నాను, రావాలి కూడా. అసలు నాగబంధం ఏంటి ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ 2 లో రావచ్చు. డోంట్ మిస్ ఇట్. మిస్ అయ్యారు అంటే మాత్రం మీరే చాలా బాధపడతారు. కానీ ఇది హాల్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ విజువల్స్ కానీ, ఆ 3D ఎఫెక్ట్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ అసలు లిటరల్ చాలా బాగుంది మూవీ. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. పద్మనాభ స్వామి గురించి ఒక పాట ఉంటుంది కదా, ఫస్ట్ లోనే ఆ సాంగ్ వస్తుంది, చాలా బాగుంది. అసలు ఆ పద్మనాభ స్వామిని ఫస్ట్ ఎంట్రన్స్ లో చూపించినప్పుడు ఇట్లా లేస్తాయి, అంత బాగుంది. నా కళ్ళలో నీళ్లు కూడా వచ్చాయన్నమాట. అంత బాగుంది మూవీ. మీరు ఒకసారి చూసేసి మీకు అని అనిపించింది కామెంట్స్ లో చెప్పండి.